హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈ రోజు వచ్చే డే వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు నుంచి డైలీ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మార్నింగ్ టు నైట్ వరకు అయితే మీకు నా డే వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. అలాగే ఈ డే వ్లాగ్లో ఈరోజు ఈ నైట్ అంటే నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో ఎపిసోడ్ 4 గురించి అయితే BB9 గురించి మాట్లాడుకుందాం మధ్యలో. సో నిన్నటి వరకు ఫుల్ వీడియోస్ చేశాను కదా, కానీ నాకు అది అంత ఇంట్రెస్ట్ అనిపించలేదన్నమాట. ఫుల్ వీడియో అంటే అంత చెప్పుకోదగ్గంత BB9లో ఏమీ జరగట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా వ్లాగ్స్ చేస్తూ కొంచెం దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎలాగో నా ఈ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి కదా, దానిలోనే కవర్ చేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఎలాగో నేను అంటే అంత ఇంట్రెస్ట్గా ఏం చూడట్లేదు అనమాట. నాకు అంత నచ్చలేదు BB9. వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఇంత ఇదిగా ఏం అనిపించలేదు అనమాట. ఏదో ఒక్కళ్ళే ఏదో స్టార్ట్ చేసి ఎలా అంటే డే మొత్తం వాళ్ళే తినేస్తున్నారు, ఒక్క గొడవనే రోజంతా సాగదీస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఇడ్లీ టిఫిన్గా అయితే వేస్తున్నాను అనమాట. ఇక అలాగే శిశాంత్ గడు కూడా లేచాడు. ఇంక వాడికైతే బ్రష్ ఇచ్చేసాను. వాడైతే చాలా ఫన్నీగా చేస్తాడు. రోజు బ్రష్ అంటే మాత్రం కుర్చీ వాడే తెచ్చేసుకుంటాడు, వాడే ఎక్కుతాడు. బ్రష్ ఇస్తే వాడే తోమేసుకుంటాడు అనమాట. నన్ను అయితే అసలు క్లీన్ చేయనివ్వడు. రోజు వాడే చేస్తాడు. ఓన్లీ టంగ్ క్లీనర్తో నేనైతే చేస్తానమాట. అంతే. బ్రష్ అంటే చాలా హ్యాపీగా వస్తాడు వాడైతే, పెద్ద చికాకు అయితే చేయడు. సో బ్రషింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇంక ఈ తర్వాత బిగ్ బాస్లో ఫస్ట్ నామినేషన్స్ అయితే జరిగినాయి. అంటే నిన్న కొన్ని జరిగినాయి కదా, ఈ రోజు అయితే సగం జరిగినాయి అనమాట. ఇంకా నామినేషన్స్ కూడా పెద్ద రచ్చ అయిపోయింది. మెయిన్ వచ్చి ఆ శ్రీజ తనుజ అని చేసిన తర్వాత మొత్తం ఓనర్స్ మొత్తం పడిపోయారనమాట. ఇంకా అన్నీ ఒక్కసారి మొత్తం తీసుకొచ్చి చెప్పేసరికి ఇంకా తనుజ లాస్ట్లో మామూలు అడవల, అదొక హాఫ్ డే అయిపోయింది. ఇక ఏడ్చి మొత్తం అందరూ ఓదార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇది కెమెరా కోసం చెప్తున్నారు, కెమెరా ముందు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఇంతసేపు ల్యాగ్ చేస్తుంటే చాలా చిరాకుగానే అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత అయితే ఇంకా స్నానం చేసి ఇంక పూజ అయితే చేశానమాట. శశాంత్ గడు కూడా మధ్యలో వస్తాడు కదా పూజ చేసేటప్పుడు, మొత్తం కదిలిస్తూ ఉంటాడు. వాడి పని వాడిలో ఉంటాడు, ఇంకా నా పని నాదనమాట. ఇంకా ఆ పూజ చేసినంతసేపు వాడు ఏం చేసినా కూడా ఇంక నేను పట్టించుకోను అనమాట. పట్టించుకుంటే ఇంక వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎంత ఆగం చేసినా సరే వదిలేస్తాను. తర్వాత అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను. 11కి అయితే ఇంకా శశాంత్ గడికి బనానా అయితే తినిపించేసాను. ఇంకా తర్వాత ఆంటీ కూడా వచ్చారనమాట పని చేయడానికి. ఆంటీకి కూడా ఒక అదేంటి ఇడ్లీ వేసాను అనమాట. తనకి కూడా టిఫిన్ పెట్టేస్తే తినేసి తను కూడా వర్క్ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఈ లోపు ఏంటంటే శశాంత్ గడి ఏంటంటే ఆంటీ వచ్చినప్పుడు తను కొంచెం వెనకే తిరుగుతూ ఉంటాడు అనమాట రోజంతా. ఆంటీ జోర్సే జోర్సే బులావ్, చలో ఆంటీ ఆంటీ చెప్పు ఆంటీ. ఇక లంచ్ కోసం అయితే శశాంత్ గారి కోసం బీట్రూట్ రైస్ అయితే చేశాను. ఈలోపు నేను బయటకు వచ్చి చూస్తే వాడు సోఫాలో పాపం అందరిని నిద్రపోయాడు. వాడికి ఆ టైము ఇప్పుడు 1 అలా అయిపోయింది అనమాట. బనానా తిన్నాడులే అని చెప్పేసి కొంచెం లేట్గానే తింటాడని నేను 1కి అయితే చేస్తున్నాను అనమాట. ఈలోపు పాపం నిద్రపోయాడు వాడు. నేనైతే ఇంకా క్యారెట్ రైస్ అయితే చేసాను వాడి కోసము. ఇక ఆ తర్వాత మా కోసం అయితే చికెన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మా వారు అయితే చికెన్ చేయమని అడిగారనమాట. ఇక ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తే నేను ఇంకా క్లీన్ చేసి ముందు మ్యారినేట్ చేసేసుకొని ఇక తర్వాత కర్రీ అయితే చేశాను అనమాట. ఈరోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. ఎలా చేశాను ఏంటని కూడా మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపించాను. సో చూడండి, ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. సో ఎవరికైనా అంటే బ్యాచిలర్గా అలా ఉన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. పెద్ద హడావిడి ఉండదు, పెద్ద ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తే సరిపోతుంది. కానీ కర్రీ అయితే చాలా బాగుంది. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే ఏంటంటే ఇలా నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు ఏంటనేది ఇక్కడ ఇమాన్యువల్ అయింది, రీతు అయింది. అదే టెలికాస్ట్లో అవ్వలేదు, నిన్న అవ్వలేదు, ఇవాళ అవ్వలేదు. మరి ఎవరు చేశారు ఏంటనేది తెలియదు అనమాట. ఇక మొత్తం కలిసి ఎంతమంది అయ్యారు అని అంటే నామినేషన్లో వచ్చేసరికి ఇంక సంజన, రీతు, సృష్టి, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్, తనుజ, ఫ్లోరా,
రామ్ రాథోడ్ అలాగే డెమాన్ పవన్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఇక నైట్ అయితే అందరూ కూర్చొని ఇంకా చెప్పుకుంటూ ఉన్నారనమాట నామినేషన్స్ గురించి. ఇలా ఇంత అంటే ట్రిక్ తెలియలేదు. ఇమాన్యుయల్ ఒక స్ట్రాటజీ చెప్తాడనమాట. ఒక్కసారి ఒక హ్యామర్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి అదే హ్యామర్ ఇస్తే అతనికే ఇస్తే 5గురు నామినేట్ అయ్యేవాళ్ళు కదా, చిన్న లాజిక్ మనం మిస్ అయిపోయాము అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంకా సాంగ్తో వాళ్ళు అయితే వేకప్ అవుతారు. ఇక ఆ రోజంతా ఇంకా చూసుకోండి ఒకటే గుడ్డు గొడవ. మా సంజన అయితే గుడ్డు దొంగతనం చేసి తినేసిందంట. ఇక ఆ రోజు మామూలు కాదు, తిన్నామేమో పక్కన కూర్చొని నవ్వుతూ ఉంది. ఇక మిగిలిన వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆవిడైతే ఇంకా లోపల ఫీలింగ్ మామూలుగా లేదు. నా గుడ్డు తిని నా పని నేను చేసుకుంటున్నారు, వీళ్ళైతే వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అన్న ఫీలింగ్లో అయితే మామూలుగా కాదనమాట. వాళ్ళు అంత ముందు అడిగినా సరే నేను తీయలేదని చెప్తుంది. నేను సరదాగా అన్నానని చెప్తుంది రాము రాథోడ్తో. నేనైతే నవ్వుతూ ఉంటాను, ఏమనుకుంటారో అది అనుకోండి అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఆ తర్వాత ఈ భరణి గారు, తర్వాత హరీష్ అయితే ఇక మామూలు గొడవ కాదు, పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళంగానే హగ్గులు ఇచ్చేసుకుంటారు, సారీ చెప్పేసుకొని. ఇంకా అంతకాడికి గొడవ పడటం ఎందుకు అర్థం కాదనమాట. ఇక లోపలికి వెళ్ళి డిస్కషన్ ఇంకా దాని గురించే నడుస్తూ ఉంటుంది. భరణి గారికి తెలుసు, తనుజాకి తెలుసు, అది ఇదని చెప్పేసి సంజన చెప్తుంది. ఇంకెందుకు దొరికిపోయాం కదా చెప్పండి అది ఇదని చెప్పేసి అంటుంది అనమాట. వాళ్ళు అప్పటికీ ఒప్పుకోరు. ఇక లాస్ట్లో ఇంకా దొరికారు కదా అని చెప్పేసి భవానీ గారు వెళ్ళైతే ఇంకా అందరికి కామనర్స్ని కూర్చోబెట్టి అయితే ఉన్నదే చెప్తారు. తనుజని ఇలా అడిగింది, తనకి 5 months బేబీ ఉంది కదా, 5 months అవుతుంది కదా, తనకు కొంచెం ప్రోటీన్ కావాలంట, అందుకని ఇంకా నేను ఏం మాట్లాడిపోయానో చెప్పేసరికి అది ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళైతే ఇంక ముందు చెప్పాలి కదా, ఇప్పుడు దాకా ఎందుకున్నారు, మీకైతే తెలియదని చెప్పారు కదా ఆవిడ చెప్పిన తర్వాత కూడా అది ఇదని ఇక అదే ఇంకా చెప్పిందే చెప్పుకుంటున్నారు అందరూ, అదే గాసిప్ అవుతా ఉందనమాట. నేను లైవ్లో చూశాను, ఇది ప్రోమో చూసిన తర్వాత లైవ్లో ఒక 1 hour చూశాను. చూసి నాకైతే ఇంకా మామూలు బోర్ కొట్టలేదు అనమాట. చెప్పిందే చెప్పుకుంటున్నారు, అయ్యిందే ఉంది. ఈసారి బిగ్ బాస్ అయితే అసలు మామూలు వరస్ట్ కాదనమాట. అసలు ఏమీ లేదు, ఒకటే టాపిక్ పట్టుకుంటున్నారు, ఒకటే కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, దాన్నే రోజంతా సాగదీస్తున్నారు. సో అందుకోసమే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు చాలా అనుకున్నాను రివ్యూస్ రోజు చేద్దాం అని చెప్పేసి. సో చూడండి, అంతలోనే మా సుశాంత్ గారి కోసం గుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ గుడ్డు కోసమే బిగ్ బాస్ హౌస్లో మొత్తం గొడవ అయితే జరిగిందనమాట ఈరోజు. ఇక సుశాంత్ గారి లంచ్ కూడా అయిపోయింది అనమాట. వాడు నిద్రలో వేస్తాడు. ఇంకా వాడికైతే ఫుడ్ పెట్టేసిన తర్వాత నాది కూడా చికెన్ కర్రీ అయిపోతే నేను కూడా పెట్టుకొని తినేసాను. చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ అనిపించిందండి. సుశాంత్ గడ ఆ తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాడు. ఇంకా నేనైతే బట్టలు అయితే మడతేసుకున్నాను అనమాట. ఆ బట్టలు మడతేసి ఇక ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవి చేసేసుకొని ఇక సుశాంత్ గారిని అయితే కిందకైతే తీసుకెళ్ళిపోయాను. 6కి అలా కిందకి తీసుకెళ్ళాను అనమాట. 6 కాదు 5:30కి అలా కిందకి తీసుకెళ్ళిపోయాను. ఇక వాడైతే ఇంకా మొత్తం తిరుగుతూ ఉంటాడు, మొత్తం అన్నీ ఆడుకుంటూ. ఇంకా వాడికి ఇంకా అక్కడ టైంపాస్ బాగానే అవుతుంది. ఇక అలా 7:30 వరకు అయితే అక్కడ ఆడాడండి. కింద పిల్లలు వచ్చారు, పిల్లలతో ఆడాడు. ఎవరో చిన్న బాబు వచ్చారు, ఇవాళ కొత్తగా చూశాను వాడిని. సో వాడితో ఆడాడు, అంతా బాగానే ఆడుకున్నాడు. ఇంక 7:30 వరకు కూడా పిల్లలు కింద ఉండేసరికి వాడికి కూడా టైం పాస్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా పైకి తీసుకెళ్ళిపోయి వాడికి ఫుడ్ అది తినిపించేసి ఇక నేను కూడా సలాడ్ చేసేసుకొని తినేసాను అనమాట. ఇక మాది డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యలో అయితే 2 గంటలు అయితే కిందే స్పెండ్ చేస్తాను నేను రోజు. వర్షం ఉన్న రోజు వెళ్ళను, కానీ వర్షం లేని రోజు అయితే వాడిని తీసుకెళ్ళి కింద ఆడిపిస్తాను. 2 గంటలు అలా ఆడతాడు, ఒక్కొక్కసారి అయితే 3 గంటలు కూడా ఆడతాడు అనమాట. 7:30 అయినా సరే వాడు రావట్లేదు. వాడు ఏంటంటే ఎవరైనా పిల్లలు ఎక్కువ ఉంటే వాడు చాలా బాగా ఆడుకుంటాడు. ఎవరు లేనప్పుడు అయితే నా మాట వింటాడు, కానీ పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు రమ్మంటే అసలు పైకి రాడనమాట. ఇంకా అక్కడ కుక్కలు ఉంటే వాటిని కొట్టే పనిలోనే ఉన్నాడు వాడైతే. ఇంకా తర్వాత బాటిల్ అది కింద పెట్టేసి వెళ్దామనంటే అసలు ఒప్పుకోవట్లేదు. ఆ బాటిల్ అక్కడ పెట్టనివ్వట్లేదు వాడు. ఆ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఇక అది అక్కడైతే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇక ఆ తర్వాత పైకి తీసుకొచ్చేసి ఇంకా ఫుడ్ పెట్టేసి ఇంకా నేను కూడా సలాడ్ చేసేసుకొని తినేసాను. ఇక ఆ తర్వాత అప్పటికి ఇంకా 9:30 అలా అయిపోయింది అనమాట. ఇక వాడు అయితే నిద్రపోయాడు.
ఇంకా ఆ తర్వాత నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. నా డే అయితే ఇలా గడిచింది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇది నా డే రొటీన్ అయితే. గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 4 ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ గుడ్డు గొడవ గురించి అయితే మెయిన్ కామెంట్ చేయండి. సో ఎవరిది తప్పు ఏంటనేది, సంజన గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరో మంచి వీడియోతో కాదు, రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ గైస్.